బూచోడ్ బ్యాగ్ లా ఉంది మాదిరి. బూచోడ్ బ్యాగ్. మేమైతే ఇప్పుడు ఇలా రెడీ అయ్యి పార్క్ అయితే వెళ్తున్నాము. ఏ పార్క్ వెళ్తున్నాం ఏంటి అనేసి చూపిస్తాను. అంటే అది పొద్దున్న మేమైతే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది పార్క్ బ్యాక్ సైడ్. ఈ పార్క్ పేరు ఏంటంటే బెంగాల్రావు పార్క్. ఇది పంజాగుట్టలో అయితే ఉంది. ఇది పంజాగుట్టలో అయితే ఉంది. ఇది పార్క్ బ్యాక్ సైడ్. ఇది పార్క్ బ్యాక్ సైడ్. తేజు చాలా బరువుందా? ఎటు వెళ్దాం నడు. నువ్వు ఎప్పుడు రాలేదు అక్కడికి? వచ్చాం కదరా. ఇదైతే పార్క్ బ్యాక్ సైడ్. బెంగాల్రావు పార్క్. తేజు ఇంతకు ముందు వచ్చాం కదా. టికెట్ ఇస్తారు. టికెట్ పర్ మెంబర్ 5 రూపీస్. 5 రూపీస్ టికెట్ లోపలికి. అన్నీ వండుకొని ఇది మా పక్కనే ఉంది. కాకపోతే అన్నీ వండుకొని లోపలికి వచ్చేసరికి అయితే కొంచెం అలసట అనిపించింది. ఇక్కడ రాగానే బెంచ్లు అయితే ఉన్నాయి. కూర్చొని భలే ఉంది. తేజు నేను వీడియో తీస్తున్నా నీకు. మా తేజు అయితే చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు పిన్ని వాళ్ళు వచ్చారు కాబట్టి. ఇంకా మా పెద్ద చెల్లి చిన్న చెల్లి కూడా వస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఇక్కడే కూర్చుని వెయిట్ చేస్తున్నాం మేము. ఇది పార్క్ వ్యూ అయితే సూపర్ ఉంది. సిస్టర్స్ అయితే వస్తున్నారు. మా సిస్టర్స్ అయితే వచ్చారు. ఏమ్మా? అవునా? మాదిరికి కాదు, తేజుకి. తేజు దాకొని చాలులేరా. మా తేజు అయితే వీడియో తీస్తున్నానని అస్సలు రావట్లేదు. తేజు రా. పారిపోతున్నావా? చెప్పండి నా సబ్స్క్రైబర్స్కి. 132 సబ్స్క్రైబర్స్ నౌ. మా బంగారు కొండ ఎక్కడ? మా విజ్జి. ఇక్కడ అయితే మార్నింగ్ యోగా మెడిటేషన్ కూడా ఉంది. టైమింగ్స్ డైలీ 6:30 AM. చూపిస్తా చూడండి మీరు. ఇదే యోగా క్లాసెస్ జరిగేది. భలే ఉంది కదా. పెద్ద చెరువు. తేజు చూడండి, లోపల చిల్డ్రన్స్ ఆడుకునేవి కూడా ఉన్నాయి. ఏ బిల్లి ఇట్రా. తేజు కనబడిపోయావు. మా వాళ్ళు అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ముందుకి. వావ్,
మేమైతే ఇంతకు ముందు కూడా వచ్చాము, మా అమ్మ మా చెల్లి నేను ఫుడ్ తీసుకుని అయితే వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే. అందుకే మా చెల్లి మా సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చారనేసి మళ్ళీ అయితే ఈ పార్క్కి వచ్చాం. మాకైతే ఈ స్పాట్ బాగా నచ్చింది. నేనేమైనా హెల్ప్ చేయాలా? థ్యాంక్ యూ. పెట్టండి, అన్ని పెట్టండి. 1 ఆరలేదేమో. కూర్చోండి ఇంక అందరూ. సిగ్గులా లేదు. వాటర్ సరిపోతాయా మళ్ళీ చిన్న తర్వాత లంచ్ టైం అయింది కరెక్ట్గా. అయ్యో మేము వండుకొచ్చినవి అయితే ఏమేమిటో చూసేయండి మీరు కూడా. బగారా రైస్, చికెన్ కర్రీ, తలకాయ కూర, రైస్ అండ్ రైతా. తీసుకో తేజు, తీసుకో. ఎలా ఉన్నాయి మాదిరి? తేజు ఇప్పుడు నన్ను తీయట్లేదా? తినండి. మా తేజు కొంచెం ప్రశాంతత కావాలి నా నుంచి. అలాగంటే మా మిస్ చూసింది అనుకో. సండే తేజు మీ మిస్కి ఏమనరు? సండే సండే హోంవర్క్ చేయరు. తలకాయ కర్రీ, బగారా రైస్, రైస్, థమ్స్అప్, రైతా, చికెన్ కర్రీ అయిపోయింది. ఈ ఉడతకి అయితే అన్నం వేసాము, అందుకని అది మెల్లగా అయితే వస్తుంది. అది ఎదుక్కుంటాను చూడు. ఏయ్ కనిపెట్టేసింది చూడు, అది ఉడతా రైస్. దానికి నచ్చినట్టుగా ఉంది మా రైస్. నచ్చింది కదా దానికి. తేజ చూడు ఎంత బాగా తింటుందో. నువ్వు నేను తినిపించాలి నీకు రోజు. తేజు తేజు తినడం అయింది, పట్టు కూడా ఉల్లైంది. ఇదేంటి అంత సిగ్గుపడుతుందా మాదిరి? ఇక్కడైతే తేజు దీని దాంట్లో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే డాగ్కి.
తినక ముందు కూడా పెట్టాను, కాకపోతే అప్పుడు వీడియో తెలియదు, తినేసాక పెట్టాను అనుకోకండి. ఇప్పుడు కూడా ఇంకో కుక్క వచ్చింది, దానికైతే పెడుతున్నా. ఇది మళ్ళీ ఎటు వెళ్ళిపోయింది రక్క. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జంతువులకి అయితే మనం ఫుడ్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఎంత తాపిగా కూర్చో. ఏ ఫ్రూట్స్ ఆల్రెడీ ఇప్పుడే తింటున్నావు నువ్వు, స్వీట్ తినొచ్చు కదా. స్వీట్ తినే, అది స్వీటా? ఈ సర్దున్నప్పుడు సర్దుకోవడమే. తినేసాం ఫ్రెండ్స్, లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సర్దుకుంటున్నాం అన్నీ. ఇంకేమన్నా ఉన్నాయా బ్యాగ్స్? అవి ఇంకా బ్యాగ్స్ ఇవ్వమా. తెచ్చుకున్న 3 బ్యాగ్స్ అన్నీ అయితే కాదు. ఈ పింకి ఏది పెడదాం ఫస్ట్? పెద్ద సంచి తెచ్చినట్టున్నామా? అదే ఇది ఒక్కటే తెచ్చామా? ఇంకోటి కూడా ఉంటుంది. ఇచ్చా బ్యాగ్ అందుకో కొంచెం, నువ్వు వెళ్ళి తీసుకురా. రైస్ అయితే అంతా తినలేకపోయాం, అందుకే మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్ళిపోతున్నాం. బిర్యానీ అయితే ఖాళీ, కథం కథం. దగ్గరగా తెచ్చి అది ఏనబడదు నా వాయిస్. మళ్ళీ చెప్పుకోండి. వాళ్ళుగా పెట్టు. ఓకే ఓకేనా? లంచ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క రైస్ మాత్రం అయితే మిగిలింది. రైతా కూడా మిగిలిందండి, చెప్పాను. ఓకేనా? థమ్స్ అప్ డ్రింక్ కూడా మిగిలింది. ఇంకా వాటి వరకే వెళ్ళలేదు. ఇంకా స్నాక్స్ అయితే ఉన్నాయి. ఇది మా స్నాక్స్ బ్యాగ్స్. ఏమేమి ఉన్నాయో తిన్నప్పుడు అయితే చూపిస్తాను. ఏంటమ్మా అదే ఇందులో కనబడుతున్నాను. బాగుంది. ఏం తేజు నవ్వుతున్నా? ఓకే, ఇక్కడ పడి దాన్ని భయపడ్డామని. ఏ ఆడు గుడ్ రన్ అన్నట్టు. థ్యాంక్స్. చూడండి ఫ్రెండ్స్, కుక్క అయితే అన్నం తింటుంది. ఇక్కడ కూడా ఇంకొక ఉంది. 4 bags. స్నాక్స్ బ్యాగ్. మళ్ళీ అందరం కూర్చున్నాం. అది తింటాం, డిస్టర్బ్ చేయొద్దు పింకి. నువ్వు తీస్తావా? నువ్వు తీ అయితే మరి మంచిది. మన ఇచ్చోడు ఏం నవ్వుతున్నావు రా తేజు, దెయ్యంలా.
ఇక్కడ వీడియో నేను ఇలా టచ్ చేస్తున్నా అలా చెయ్యి. నేను నిన్ను దాటి పట్టట్లేదు గమనించావా? అలాగైతే ఒకటి ఆ మాత్రం కూడా వెళ్ళవా? వాళ్ళు కూడా మనలాగా అప్పుడే పాప్కార్న్ యమ్మీ యమ్మీ పాప్కార్నా ఓకే హోమ్ మేడ్ పాప్కార్న్ మీకు ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు కూడా తెలుసు అనుకోండి తినైతే అప్పుడే పాప్కార్న్ యమ్మీ యమ్మీ పాప్కార్నా ఓకే హోమ్ మేడ్ పాప్కార్న్ మీకు ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు కూడా తెలుసు అనుకోండి తినైతే నేను చూసే ప్రేక్షకురాలు ఆడే రకాలు కాదు ఏంటి వెరైటీగా ఉంది ఓకే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా హీట్గా ఉంది చెట్లు ఉండడం వల్ల అయితే కొంచెం పర్వాలేదు పార్క్లో మంచిగా అయితే లంచ్ అయితే కంప్లీట్ అయింది మా వాళ్ళు అందరూ అయితే లూడో ఆడుకుంటున్నారు లూడో అయిపోయిన తర్వాత అయితే పార్క్ అంతా అయితే చూడాలి నేను చూస్తూ మీకు చూపిస్తాను వీడియో అయితే చూడండి ఎందుకు మాదిరి నవ్వుతున్నావు మా చెల్లి అయితే నవ్వుతుంది అవును అందుకే చూపిస్తా అని చెప్పా నేనైతే ఇంతకు ముందు వచ్చాను ఫ్రెండ్స్ కానీ ఇందులో కొన్ని చేర్పులు మార్పులు అన్నీ జరిగినాయి అందుకని నేను చూస్తూ మీకు చూపిస్తానని చెప్పాను చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్నాక్స్ టైం మేము ఏమేమి స్నాక్స్ తెచ్చామో నీకు చూపిస్తాను దిల్ పసంద్ ఫ్రూట్ సలాడ్ ఆల్రెడీ మా వాళ్ళు అయితే ఓపెన్ చేసి తినడం కూడా అయ్యింది ఇందులో ఏంటంటే పొమెగ్రానేట్ అండ్ యాపిల్ అండ్ గ్రేప్స్ సమ్మర్ కాబట్టి ఫ్రూట్స్ బ్రెడ్ జామ్ ఇందులో కొంచెం పీనట్ బటర్ అండ్ జామ్ కార బూందీ చట్నీ నాకు ఇష్టమైన కార బూందీ ఇవి మా పిన్ని వాళ్ళు తెచ్చిన పండగ పప్పలు అరిసెలు అండ్ ఇవేంటి పింకి ఏంటంటారు ఇట్ని మాదిరిట్లని ఏమంటారు కాదు పోకుండలు బ్రూబాన్ బిస్కెట్స్ అవునా ఏంటిది బార్బన్ బిస్కెట్స్ సారీ ఫ్రెండ్స్ ఇవి మా అందరికి ఇంకా కొంచెం ఓకే ఇప్పుడైతే తింటున్నాం ఇవి మేము తెచ్చిన అన్ని స్నాక్స్ ఏంటది హైలైట్ వీడియో బాగుంది ఉండదు మరి అంత దానికి చూపించమ్మా లంచ్ చేసిన కింద చేయడం కష్టమే కానీ మా వాళ్ళకైతే ప్లేట్లు అరేంజ్ చేసిన ఇప్పుడు మీకు పార్క్ అంతా చూపిస్తాను మన బచ్చా తేజు ఎక్కడ
మా తేజ అయితే అప్పుడు ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకునేవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. చిన్నపిల్లల కూర్చున్నా. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మా తేజు ఫేవరెట్. నియర్ బై పంజాగుట్టలో ఉంది ఇది, వెంగళరావు పార్క్. అసలు సండే అయితే ఫ్యామిలీతో లంచ్ ప్రిపేర్ చేసుకుని వస్తే ఇక్కడైతే అసలు మస్తు టైం పాస్ అవుతుంది. ఆఫ్టర్నూన్ 1కి నియర్ బై పీపుల్ 1కి ఇక్కడికి లంచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చారంటే అంత మంచిగా లంచ్ అయితే ఇక్కడ తినేసి లోపలికి అయితే లంచ్ ఎలా ఉంది, లంచ్ చేసి మంచిగా ఈవినింగ్ 5 వరకు ఇక్కడైతే మంచిగా టైం పాస్ అవుతుంది. తేజు ఇక్కడ ఉన్నాయి, రా ఇట్రా. బిల్లి ఏమైంది బిల్లు? బాగుంది కదా విజి? చాలా బాగుంది. అందరం అయితే బాగా అలసిపోయాము, ఇంకింటికి వెళ్ళే టైం అయితే వచ్చింది. మీకు గనక నా వీడియో అయితే నచ్చితే ప్లీజ్ గివ్ మీ 1 లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.